తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? శివకుమార్. ఏం చేస్తారండి? 10,000. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి దేశంలో. మళ్ళీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది? మోడీ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? డెఫినెట్లీ మోదీ ప్రభుత్వం. మోడీనా? ఎందుకు మోడీ మళ్ళీ గెలవాలంటారు? ఆయన వర్క్ చూసి అన్నిటికన్నా ఆయనకన్నా వేరే పర్సన్ లేరండి. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయా? బాగున్నాయండి. ఇప్పటికీ లేకున్నా పర్లేదు, మన ఫ్యూచర్కి అయితే ఉన్నది. ఫ్యూచర్కి అయితే మన పిల్లలకైతే సూపర్గా ఉన్నది. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు రాదంటారు? ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదండి. ఇంకా రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ లేదండి. ఓకే. ఇప్పుడు మోడీ అయోధ్య రామ నిర్మాణము, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది? సూపర్ ఉన్నది. 370 ఉన్నది. చాలా ఉన్నాయి. ఇంకా ఓకే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయనకన్నా వేరే పర్సన్ రారు. కాదు అది. ఇప్పుడు దేశ రక్షణ ఎట్లా ఉంది? మోడీ హయాంలో ఏమైనా బాంబ్ బ్లాస్ట్ జరిగిందా దేశంలో? కాలేదు. సూపర్ ఉన్నది. ఇప్పుడు మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు. మరి ఆ గ్యారంటీ మీద మీకు నమ్మకం ఉందా? 100% ఉంది. దేశానికి మోడీ గ్యారంటీ. ఓకే. ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా? ఆల్మోస్ట్ ఉన్నదండి. ఎందుకు ఆయన గెలవాలంటారు కిషన్ రెడ్డి? ఆయన గెలవాలనే ఆయనకు అక్కడ నుంచి ఎమ్మెల్యే సీట్ జరిపి ఎంపీ ఇచ్చినారు. ఎంత మేటి వస్తుంది కిషన్ రెడ్డికి? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కేంద్రంలో? 4 సీట్లు వస్తాయా? డెఫినెట్లీ వస్తాయి. కాంగ్రెస్కి ఎంత వస్తాయి? మా అంటే 2-3 వస్తాయి. ఎక్కువ పోయింది. మీ పేరండి? శత్రు. ఏం చేస్తారండి? ఆటో నడుపుతాం. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? మోడీ అవుతాడు. మోడీనా? ఎందుకు మోడీ రావాలంటారు? మంచి పని మంచిగా అవుతుంది. పని మంచిగా చేస్తారా? మంచివాడు, చాలా మంచివాడు. మంచి వ్యక్తినా? చాలా మంచివాడు. పథకాలు బాగున్నాయా మోడీ పథకాలు? పథకాలు బాగున్నాయి. డౌట్ లేదు, మోడీ వస్తాడు. ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తారా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా? కిషన్ రెడ్డి వస్తాడు. కిషన్ రెడ్డి గెలుస్తారా? ఎందుకు గెలవాలి కిషన్ రెడ్డి? మంచివాడు, చాలా మంచివాడు. కిషన్ రెడ్డి మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. ఈసారి గెలుస్తారా? వస్తాడు సార్. ఎంత మెజారిటీ ఇస్తారు కిషన్ రెడ్డి? తప్పకుండా మెజారిటీ చెప్పలేము, తప్పకుండా గెలుస్తాడు. తప్పకుండా గెలుస్తారా? ఓకే. ఇప్పుడు మోడీ అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా ఉంది? చాలా మంచిది సార్. బ్రహ్మాండంగా ఉంది. బాగుందా? చాలా బ్రహ్మాండంగా ఉంది. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన చాలా బాగుంది. మంచి బాగుంది. ఎవరు చేయలేదు. 5 సంవత్సరాలు ఎవరు చేయలేదు సార్. మోడీ సార్ చేసాడు. పర్వాలేదు, మంచిగా. ఇప్పుడు దేశ రక్షణ బాగుందా? మంచిగా ఉంది సార్. చాలా మంది బాగుంది. దేశంలో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ ఏం లేదు. మోడీ కాంగ్రెస్ ఏం ప్రాబ్లం లేదు. మంచిగా ఉంది. ఏం లేదు. మంచిగా ఉంది. చాలా మంచిది సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఫ్రీ అని చెప్తున్నారు మోడీ. ఏమో సార్, చెప్పలేము కదా. చేయాలి కదా సార్. చేయాలి కదా, ఫ్రీ చేయాలి కదా సార్. చెప్తున్నా చేస్తే బాగుంటుంది. చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మోడీకి? 400 సీట్లు వస్తాయి సార్. 400 వస్తాయా? కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేయం? కాంగ్రెస్ అంటే మోడీ మంచిగా చేస్తుంది. పని బాగా అవుతుంది, మంచిగా అవుతుంది. గొడవ గడ్డ ఏం లేవు. చాలా మంచిగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఓకే. మరి కాంగ్రెస్ పవర్ లో రాదా? చెప్పలేదు సార్. కాంగ్రెస్ ఎందుకు రాదు సార్? మంచి పని చేస్తుండే. మోడీ గారు పని బాగా చేస్తున్నాడు. పనులు బాగా అవుతున్నాయి. మోడీ గారు పని బాగా అవుతుంది. పని చేస్తున్నాడు. గొడవలు ఏం లేవు. మంచిగా ఉంది సార్. ఇప్పుడు దేశానికి మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు. మీకు నమ్మకం ఉందా? వస్తుంది సార్. తప్పకుండా సార్. ఓకే. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? కాంగ్రెస్ 5-6 చెప్తారు సార్. 5-6 వస్తాయా? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 9 వస్తాయి. బీజేపీ అంత సీట్లు వస్తాయా? వస్తాయి సార్. తెలంగాణలో బీజేపీ బలంగా అయిందా? అయింది సార్. పర్వాలేదు, మంచిగా ఉంది సార్. అయోధ్య కట్టినప్పుడు చాలా మంచిగా ఉంది. పాలన కూడా మంచిగా ఉంది. గొడవలు ఏం లేవు. చాలా మంచిగా ఉంది. కాంగ్రెస్ వస్తే అంత గొడవ లేదు. అంత గొడవ లేదు. సార్ వచ్చినా ఏం మంచి పర్వాలేదు. చాలా బ్రహ్మాండంగా వస్తుంది.